ప్రస్తుత తరం క్రికెట్ లో భారత జట్టులోకి రావాలంటే ఐపీఎల్ లో ఖచ్చితంగా అద్భుతాలు చేయాల్సిందే అనేది జగమెరగని సత్యం. జస్ప్రీత్ బుమ్రా నుంచి వైభవ్ సూర్యవంశీ వరకు ఐపీఎల్ లో రాణించి టీమిండియాలోకి వచ్చిన వారే. అయితే ఇప్పుడు 26 ఏళ్ల యువకుడు ఐపీఎల్ కు సంబంధం లేకుండా నిశ్శబ్దంగా దేశవాళీ క్రికెట్ నుంచి వచ్చి అంతర్జాతీయ వేదికపై సంచలనం సృష్టిస్తున్నాడు. బుల్లెట్ లాంటి బంతులు విసిరి ప్రత్యర్థి బ్యాటర్లకు దడ పుట్టిస్తున్నాడు. అతడే టీమిండియా నయా పేస్ గుర్రం గుర్నూర్ బ్రార్. పంజాబ్ కి చెందిన గుర్నూర్ బ్రార్ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తో ధర్మశాల వేదికగా జరిగిన భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్ లోనే 3 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా బుధవారం జరిగిన రెండో వన్డేలోనూ సత్తా చాటాడు. మరోసారి 3 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాసించాడు. మొదటి 2 వన్డేల తర్వాత భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్ లో గుర్నూర్ బ్రార్ చేరిపోయాడు. కాగా ప్రస్తుత భారత్ అన్ని ఫార్మెట్లలో ఎక్కువగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పైన ఆధారపడుతుంది. అతడికి సపోర్ట్ గా మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ వంటి పేసర్లు ఉన్నారు. వీరి ముగ్గురు తప్ప ప్రస్తుత భారత జట్టులో నిలకడగా రాణించే మరొక ఫాస్ట్ బౌలర్ లేడు. ఇప్పుడు గుర్నూర్ బ్రార్ ఎంట్రీతో భారత పేస్ బౌలింగ్ కష్టాలు తీరినట్టే అనే చెప్పాలి. ఈ పంజాబ్ స్పీడస్టర్ కు అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. నిలకడగా గంటకు 148 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు ఉన్న బ్రార్ ఫ్లాట్ పిచ్ పైనైనా సరే ఊహించని స్టీప్ బౌన్స్ రాబట్టగలడు. దీంతో భారత క్రికెట్ కు మరో బుమ్రా దొరికాడని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బుమ్రా కూడా తన కెరియర్ తొలి 2 వన్డేల్లో 6 వికెట్ల పడగొట్టాడు. ఇప్పుడు గుర్నూర్ బ్రార్ కూడా యాదృచ్ఛికంగా 6 వికెట్లు తీశాడు. కాగా గుర్నూర్ బ్రార్ 2023లో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఇక 2024 నుంచి గుజరాత్ టైటాన్స్ జట్టులో సభ్యుడిగా గుర్నూర్ ఉన్నాడు. కానీ గత 3 సీజన్లోనూ కూడా అతడికి గుజరాత్ టైటాన్స్ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. కానీ మైదానంలో దిగకపోయినా గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీస్ నెహ్రా వంటి దిగ్గజ పేసర్ పర్యవేక్షణలో అతడు రాటుదేలాడు. మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ వంటి అంతర్జాతీయ అనుభవజ్ఞులైన బౌలర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ ను పంచుకోవటం, నెట్స్లో శ్రమించడం ద్వారా గుర్నూర్ బ్రార్ ఎన్నో మెలకువలు నేర్చుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. పంజాబ్ తరపున కేవలం 18 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడి 52 వికెట్లు పడగొట్టాడు. అయితే గత ఏడాది స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో అతడికి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఈ సిరీస్ లో బ్రార్ దుమ్ము లేపాడు. 3 ఇన్నింగ్స్ లో 8 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఆ సిరీస్ లో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ వంటి సీనియర్ల కంటే కూడా అతడే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత అతడికి భారత జట్టులో నెట్ బౌలర్ గా అవకాశం దక్కింది. ఇక ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో వన్డే సిరీస్ కు బుమ్రా, సిరాజ్ వంటి ప్రధాన పేసర్లకు విశ్రాంతినివ్వడంతో గుర్నూర్ బ్రార్ కు ప్రధాన జట్టులో చోటు కల్పించారు. తనకు లభించిన అవకాశాన్ని 2 చేతులారా అందిపుచ్చుకున్నాడు. కాగా 2027లో సౌత్ ఆఫ్రికా వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకునే బీసీసీఐ సెలక్షన్ కమిటీ గుర్నూర్ బ్రార్ ను భారత జట్టుకు ఎంపిక చేశారు. ఎందుకంటే అక్కడ పిచ్లపై పేస్ బౌన్స్ ఉన్న బౌలర్లు చాలా కీలకం కానున్నారు.